మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్తో ఉన్న సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలని కీలకంగా నిర్ణయించింది. 1960లో భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్లు సంతకం చేసిన ఈ ఒప్పందం ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో కుదిరింది. ఒప్పందం ప్రకారం తూర్పు నదులైన రావి, బియాస్, సట్లెజ్లపైన భారత్కు హక్కులు లభించగా, పశ్చిమ నదులైన జీలం, చీనాబ్, సింధులపైన పాకిస్తాన్కు హక్కులు దక్కాయి. రెండు దేశాల మధ్య స్నేహభావంతో ఈ నీటిని వినియోగించుకోవాలని ఒప్పందంలో పేర్కొంది. ఇందులో భాగంగా శాశ్వత సింధు కమిషన్ ఏర్పడింది. అయితే గతంలో పాక్ అనేక యుద్ధాలు ప్రారంభించినా ఈ ఒప్పందాన్ని భారత్ నిలిపివేయలేదు. కానీ ఇటీవలి కాలంలో ఒప్పంద నిబంధనల ఉల్లంఘనపైన వివాదాలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో భారత్ నిర్మిస్తున్న కిషన్ గంగా, రాట్లే ప్రాజెక్టులపైన పాక్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వాన్ని కోరింది. ఒప్పందం ప్రకారం జల విద్యుత్ ఉత్పత్తి, సాగునీటి కోసం ఉపయోగించుకోవచ్చని ఉన్నప్పటికీ పాక్ నిరంతరం వివాదాలు లేవనెత్తింది. దీంతో ప్రపంచ బ్యాంక్ తటస్థ నిపుణుడిని నియమించింది. భారత్ ఈ ఒప్పందంపైన సవరణలు అవసరమని కొంతకాలంగా డిమాండ్ చేస్తూ వచ్చింది. గత 60 ఏళ్లలో నీటిని అవసరాలు, జనాభా, పర్యావరణ పరిస్థితులు మారిపోయిన నేపథ్యంలో ఒప్పందాన్ని సమీక్షించాలని భారత ప్రభుత్వం పునరుద్ఘాటించింది. కానీ పాకిస్తాన్ ఇందుకు వ్యతిరేకంగా ఉంది. తాజా పహల్గామ్ దాడిలో పర్యాటకులపైన జరిగిన హింసాత్మక ఘటన తరువాత భారత్ పాక్కు స్పష్టమైన సందేశం ఇచ్చే క్రమంలో ఒక ఒప్పందాన్ని అమలు చేయకూడదని నిర్ణయించింది. సీమాంతర ఉగ్రవాదానికి ముగింపు వచ్చే వరకు ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించడం ద్వారా భారత్ ఇప్పుడు దౌత్య రంగంలోనూ గట్టి ధోరణి అవలంబించనుందని స్పష్టమవుతోంది.